ఇప్పుడు ఇడియమాటిక్ యూజ్ ఆఫ్ యానిమల్ నేమ్స్ అంటే జంతువుల పేర్లకి ఎలా మీనింగ్ వస్తుంది. మనం చెప్తుంటే మీనింగ్ ఎలా వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. యానిమల్ ఇడియమాటిక్ మీనింగ్. ఫస్ట్ చెప్పేది యానిమల్, తర్వాత చెప్పేది ఇడియమాటిక్ మీనింగ్. ఇడియమాటిక్ సెన్స్ చాలా బాగుంటుంది. డట్ చీప్, కారు చౌకగా. హార్స్ లాఫ్, పెద్దగా ధ్వని చేస్తూ నవ్వుట. పిగ్ హెడెడ్, మూర్ఖుడు. చికెన్ హార్టెడ్, పిరికి పంద. ఆ బేర్, ఇంగ్లీష్లో ఏ అనే అక్షరాన్ని అక్షరంగా అయితే ఏ అని పలకాలి, పదముగా అయితే ఆ అని పలకాలి. అక్షరం అయితే ఏ, దాన్నే పదముగా పలకాలంటే ఆ. ఇట్ ఈస్ అ బర్డ్, ఏ బర్డ్ అనకూడదు, ఆ బర్డ్. ఇట్, ఈజ్ ఇవన్నీ పదాలు కదా, అట్నే ఏ కూడా పదం. కాబట్టి ఇట్ ఈస్ అ బర్డ్ అని పలకాలి. కాబట్టి ఏ అంటే అక్షరం, దాన్నే ఆ అని పలికితే పదం. పదంగా వస్తే ఆ అని పలకాలి ఏని, అక్షరముగా వస్తే ఏ అని పలకాలి ఏని. ఆ బేర్, యాక్చువల్గా బేర్ అంటే ఏంటి, ఎలుగుబంటు. కానీ ఆ బేర్ అంటే సంస్కారం లేని వ్యక్తి. రావ్ ఈజ్ అ బేర్. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, బేర్ అంటే వెలుగుబంటు, కానీ యాక్చువల్గా మనిషికి చెప్పినప్పుడు ఆ బేర్ అంటే సంస్కారం లేని వ్యక్తి. ఆ క్యాట్, మంచి నడవడిక లేని స్త్రీ. క్యాట్ అంటే పిల్లి కదా, కానీ మంచి నడవడిక లేకపోతే ఆ స్త్రీని ఆ క్యాట్. శాంతి ఈజ్ అ క్యాట్. ఆ డ్రోన్, సోమరిపోతు. రాహుల్ ఈజ్ అ డ్రోన్. రాహుల్ సోమరిపోతు. ఆ డాగ్, ద్వేషించదగిన వ్యక్తి. బాబు ఈజ్ ఎ డాగ్. బాబు అనేవాడు ద్వేషించదగినవాడు. ఆ ఫాక్స్, కపట బుద్ధి కలవాడు. మోహన్ ఈజ్ అ ఫాక్స్. మోహన్ కపట బుద్ధి కలవాడు. ఆ గర్ల్, సులువుగా మోసపోయేవాడు. జీవిత ఈజ్ అ గర్ల్. జీవిత ఈజీగా మోసపోయే వ్యక్తి. ఆ మంకీ, అనుకరణ చేసే వ్యక్తి. వేణుమాధవ్ ఈజ్ ఆ మంకీ. ఆ ప్యారెట్, నేర్చిన మాటనే మళ్ళీ మళ్ళీ వల్లించేవాడు. తారక రామారావు ఈజ్ ఆ ప్యారెట్. ఆ పిగ్, బాణ పొట్ట కలవాడు. దట్ కానిస్టేబుల్ ఈజ్ ఆ పిగ్. ఆ స్కార్పియన్, విషపూరితమైన వ్యక్తి. దట్ విలన్ ఈజ్ ఏ స్కార్పియన్.